కలియుగం కాబట్టి కలిపురుషుని యొక్క ప్రచోదనం మేరకి బుద్ధిలో వచ్చేటటువంటి వైక్లభ్యముల వలన చేసేటటువంటి పాపముల నుంచి మనుష్యుణ్ణి విముక్తుణ్ణి చేయడం కోసం వెంకటేశ్వర స్వరూపంగా మీరు ఇలా నిలబడండి అని ఎవ్వరూ అడగకపోయినా తానంత తానుగా ఆ భంగిమను నిర్ణయం చేసుకొని ఆ ముద్రలను నిర్ణయం చేసుకొని స్వామి ఆ శేషశైలం మీద ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద అలా నిలబడి ఉన్నాడు. అది కేవలంగా ఒక మూర్తి కాదు, దానిని దేవతా సంఘములు తయారు చేయలేదు, విశ్వకర్మ చెక్కలేదు. అది ఎవరు మీరు ఇలా ఉండండి అని ప్రార్థన చేస్తే పట్టిన భంగిమ కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే లోకానికి అంతటికీ కూడా ఒక సందేశం ఇవ్వడం కోసమని మౌన వ్యాఖ్య చెయ్యడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర పట్టి నిల్చున్నటువంటి మూర్తి అని మీకు వివరణ చేయడం జరిగింది. పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు జనులకు తన చరణములే గతి అని దక్షిణకరము పాదములు చూప తన చరణములు నమ్మిన వారలకు ఈ భవాంపోధి కటిదగ్నమగునటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ పరమ పావన శేష పర్వతము మీద అలరు ఆనంద నిలయమందనును నిలచి దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు పరమ పావనుడు శ్రీ వెంకటేశ్వరుడు వేడిక అంటారు. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తి వైభవాన్ని చెప్తూ ఆయన నిలబడినప్పుడు కొద్దిగా ఎడం పక్కకి వంగినట్టుగా ఉంటారు. ముఖమున చిరునవ్వు స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. మూతి ఏదో సున్నా చుట్టినట్టుగా ఉండి ప్రహృష్టవదనంతో ఉంటారు. ఎంతో సంతోషంగా ఉంటారు. బాగా పట్టి పట్టి చూస్తే రెండు కన్నులు మూసుకుని ఉన్నారా అని అనిపిస్తుంది. ఆ ఊర్ధ్వపుండ్రములు కూడా అంతగా పెట్టబడి ఉంటాయి. అసలు నిజానికి కన్నులు తెరిచి చూసినప్పుడు కనపడేటటువంటి వస్తువులన్నింటి వలన పొందేటటువంటి సంతోషము కన్నా కన్నులు మూసుకుని నువ్వెవరో తెలుసుకుని నీలో ఉన్నటువంటి ఆత్మని అనుభవంలోకి తెచ్చుకున్న నాడు కలిగేటటువంటి ఆనందమే మనుష్య జన్మ యొక్క పరమావధి అని తెలియచేయడానికి ఆయన లోచూపుతో చూస్తూ ఉంటాడు. పై కన్నులతో కాదు. వచ్చినవాడి మనసులో ఉన్న కోరిక, ఆయన యొక్క సాధన, ఆయన యొక్క ధర్మానుష్ఠాన బలం, ఇవన్నీ కూడా ఆయనకి తెలియనివేం కావు. సర్వజ్ఞుడు. కన్నులు మూసుకొని పై కన్నులతో కాకుండా లోనేత్రంతో పరిశీలిస్తూ ఉంటాడు. అలా నిలబడి ఉండడంలో పద్మాసనస్థయౌ పద్మావతీదేవి నిజవక్షమందున నిలుపుకొనుచు. తిరుపతి క్షేత్రంలో ముగ్గురు పద్మావతులు ఉన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.